ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామని నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్టీఆర్ భారత్ ఆపింది ఎవరు? ఒకటి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు, అసలు దేవగౌడ, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్. ఎవరు ఆపారు ఆయనకు భారత్ ఇవ్వడానికి? అప్పుడు ఒకవేళ పోనీ సంకీర్ణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం అని ఒక కారణం చెప్పొచ్చు. ఆ కారణం నిజమని అంటలేదు. ఇక ఎన్డీఏ వన్ ప్రభుత్వం అవుతుంది, వాజ్పేయి ప్రభుత్వం. దానికైతే తెలుగుదేశం మద్దతు వల్లనే ఆ ప్రభుత్వం ఏర్పడింది. అందరూ తెలుసు కదా. తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకుంటే వాజ్పేయి ప్రభుత్వమే పతనం అవుతుంది కదా. వాజ్పేయి లాంటి వారు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇస్తారంటే వద్దటడా? సో దాని అభ్యంతరం చెప్తాడా? ఇప్పుడైతే అసలు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన కీలకం కదా. బీజేపీకి అసలు సొంతగా మెజారిటీ లేదు కదా. 543 సీట్స్ ఉన్న లోక్సభలో 272 సీట్స్ ఉంటే అధికారం. బీజేపీకి ఉన్న సీట్లు 240 కదా. అంటే బీజేపీకి మెజారిటీ లేని సమయంలో, తెలుగుదేశం మద్దతే కీలకమైన సమయంలో, అంటే మోడీ ప్రభుత్వం ఇవాళ నిలబడటానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం. మరి ఎన్టీ రామారావు భారతరత్న చంద్రబాబు నాయుడు అడిగితే మోడీ ఒప్పుకోడా? మోడీ ఒప్పుకోకపోతే పోరాటం చేయండి మోడీ పైన. సో హెచ్చరించండి, మీరు కనుక ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సహించాం, భరించాం, నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వకపోతే మేము ఉండము అనొచ్చు కదా. మరి తెలుగు జాతికి ఎన్టీ రామారావు చేసిన సేవలకు కానీ ఎందుకు భారతరత్న? అసలు ఇవాళ ఎన్టీ రామారావు భారతరత్న ఇస్తే వ్యతిరేకించేది ఎవరు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకించదు, కాంగ్రెస్ వ్యతిరేకించదు. ఎందుకంటే ఇందిరా గాంధీ రేవంత్ రెడ్డి క్రమంలో ఏమన్నాడు? ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో నేను సంక్షేమాన్ని చేపడుతున్నాడు. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలా ఎన్టీఆర్ స్ఫూర్తి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపడుతున్నారు. ఆ పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు సతీమణి. అందరికీ తెలుసు. అయినా మరి ఎందుకు వస్తలేదు? చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఎన్టీ రామారావు భారతరత్న ఇస్తే తనకు నష్టమని అనుకుంటాడని కాదు, అది నిజం కాదు. ఎన్టీఆర్ భారత్ ఇవ్వకపోతే మరి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడుకి ఎందుకుంటుంది? ఇస్తే సంతోషమే. కానీ సమస్య ఎక్కడ ఉంటుంది అంటే ఆ భారతరత్న ఎవరు తీసుకోవాలనేది పంచాయతీ. ఎవరు తీసుకోవాలి? సహజంగానే సతీమణి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు రామారావు లక్ష్మీపార్వతుల పెళ్లిని కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకించినా కూడా అనివార్యంగా భార్యకి హక్కు ఉంటుంది తప్ప హక్కు ఉండదు. అది చట్టం రీత్యా చూసినా, ధర్మశాస్త్రాల రీత్యా చూసినా, మీరు నచ్చవచ్చు. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటంటే భారతరత్న గనక ఇస్తే ఎన్టీఆర్ కు, దాని రాష్ట్రపతి చేతుల మీదుగా లక్ష్మీపార్వతి తీసుకుంటుంది. పక్కన చంద్రబాబు నాయుడు ఉండాలి. ఫోటో ఇమాజిన్ చేసుకుంటే ఫోటో పోనీ చంద్రబాబు నాయుడు ఆ ఫంక్షన్ పోలేదు అనుకోండి, లోకేష్ చంద్రబాబు నాయుడు అదంతా కూడా ఉంటే చూడండి. అది బతకడమే. అంటే లక్ష్మీపార్వతి తీసుకునేటప్పుడు అక్కడ వీళ్ళలో ఎంబ్రాస్ పెట్టే, వీళ్ళు లేకపోయినా ఎంబ్రాస్ పెట్టే, ఏం వేయాలి చంద్రబాబు నాయుడు? అది వెళ్ళమా ఆ ఇష్యూ వల్ల ఎన్టీ రామారావు భారతరత్న కొరకు చంద్రబాబు నాయుడు పట్టు పట్టాడు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే భారత్ ఎందుకు తెలుసు ఆయనకు. కానీ అనివార్యమైన పరిస్థితి. అందువల్ల లక్ష్మీపార్వతి ఫ్యాక్టర్ వల్ల ఎన్టీఆర్ భారతరత్న వస్తలేదు.